గఫూర్ గారు, నేను నాకు అన్నాను బ్రేక్ ముందు, ఒక రకంగా ఇది తమ అసమర్థతని కప్పిపుచ్చుకొని అవతల వాడి దగ్గరికి వెళ్ళి దేహి అనే వ్యవహారమే కదా. అంటే వెళ్ళడమా వెళ్ళకపోవడం అది వాళ్ళ ఇష్టం, కానీ ఇది అలాంటిదే కదా. 10 ఏళ్ళైనా కూడా రాజధాని కట్టుకోలేకపోయారు. ఆల్రెడీ ఉన్న రాజధానిని 70% పూర్తయి అక్కడి నుంచి అన్నీ చేసుకునే అవకాశం ఉన్న రాజధానిని కూడా వదులుకొని ఇప్పుడు దీన్ని పొడిగించమని, అది అయ్యే పని కాదని తెలిసి కూడా అడగడం అంటే నవ్వుతారు కదా. తెలిసి ఎందుకు ఆ పనులు? వెంకటకృష్ణ గారు, రేపు ఎల్లుండో అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆంధ్ర పెత్తందారులు మళ్ళా హైదరాబాద్కి రావాలని చూస్తున్నారు, మన మీద పెత్తనం చేయడానికి మళ్ళీ మొదలవుద్ది. అవును. కాంగ్రెస్ పార్టీ చేతగానితనం ఉంది కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించండి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మేము మాత్రమే కాపాడగలుగుతాము. అంటే ఇది పరస్పరము, అక్కడ రెచ్చగొట్టి ఇక్కడ రెచ్చగొట్టి, అక్కడ బీఆర్ఎస్ ఇక్కడ వైసీపీ ప్రయోజనం పొందాలనేటువంటి కుతంత్రం ఏమైనా ఉందేమో అని నా అనుమానం. అనుమానమే, దీనికి ఇంకా ఇప్పటికీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు కదా. ఎందుకంటే అండి, ఇప్పుడు హైదరాబాద్ దాదాపు అది క్లోజ్డ్ చాప్టర్ అండి. ఇప్పుడు దాని గురించి ఎవడు మాట్లాడినా, ఎవడు ఏ ప్రతిపాదన పెట్టినా నవ్వుతారు తప్ప దాని గురించి లేదు. నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కట్టుకుంటావు ఏమిటి అని నీ అభిప్రాయాలు చెప్పొచ్చు, అది వేరే సంగతి. ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మేమందరం అనుకునేది సెటిల్ ఇష్యూ. అది అమరావతి రాజధాని అనేది అన్ని పార్టీలు అంగీకరించే సెటిల్డ్. అది అమరావతి ఎంత డెవలప్ చేసుకోవాలా ఏమిటి, అమరావతి అన్ని రంగాల్లో ఏది నవనగరాలు నిర్మించాలా, లేకుంటే బేసిక్ స్ట్రక్చర్స్ కట్టుకొని క్యాపిటల్ గా పెట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. మేమైతే అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని మేము మొదటి నుంచి చెప్తున్నాం, అది వేరే. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కొత్త వాదన, ఇది ఆయన వాదన కాదండి. వైసీపీ పార్టీలో ఏ నాయకుడికి కూడా సొంత ఆలోచన లేదు, ఏ నాయకుడికి సొంత బుర్ర లేదు. వీళ్ళ బుర్రలన్నీ అక్కడ తాడేపల్లిలో తాకట్టు పెట్టబడినాయి. వాళ్ళు అక్కడి నుంచి మెసేజ్ ఇస్తారు, నువ్వు ఈ విషయం మీద మాట్లాడుంటే వాళ్ళు నోరు తెరుస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా తోలుబొమ్మలాటలో, తోలుబొమ్మలు ఎట్లయితే